ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగాల కల్పన, సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు ఫ్రాంచైజీల పేరుతో ఓ వ్యక్తి 2,50,00,000 మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జోగులాంబ గద్వాల్లో సేవ్ ఎర్త్ మిషన్ డెవలప్మెంట్ పేరుతో దాదాపు 250 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ విషయంపై బాధితులు గద్వాల పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు వాపోయారు. ఇక్కడ సేవ్ ఎర్త్ మిషన్ అనే ఎన్జిఓలో వర్కర్గా నేను జాయిన్ అయ్యి ఆ వర్కర్ నుంచి డిస్టిక్ ఇన్ఛార్జ్గా, మండల్ ఇన్ఛార్జ్గా, జోనల్ ఇన్ఛార్జ్గా నా కింద 7 జిల్లాలలో మొత్తము మనుషుల్ని పెట్టి అందరూ టీం వర్క్ చేస్తూ కూడా సెంటర్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. అందరి దగ్గర అమౌంట్ కట్టించుకొని ఒక 1 మంత్ మాత్రమే సెంటర్ నడిపి ఆ సెంటర్లకి స్టాక్ ఇచ్చి నెక్స్ట్ మంతే మనకు మొత్తానికి 1,63,00,000 అమౌంట్ అనేది ఫ్రాడ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను నాగర్ కర్నూలు జిల్లా సోషల్ ఎంపవర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నేను జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ మా దగ్గర 15,000 రూపాయలతోటి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక ల్యాప్టాప్ ఇచ్చినారు. 3 months వరకు అది ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పినారు సార్. ఆ 3 months లోపల చేయాల్సిన గందరగోళం అంతా చేసినారు సార్. ఇప్పుడు నా నియోజకవర్గానికి సంబంధించి 45 లక్షల రూపాయలు రావాల్సింది సార్. ఓన్లీ గ్రాసరీ అమౌంట్ 25.5 లక్షలు రావాల్సింది సార్. ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల నుంచి తీసుకున్నట్టు డబ్బులు సార్. సో మీరు మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని, పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా న్యాయం జరుగుతుందని నిండు విశ్వాసంతో మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్.